తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల సమరం మొదలు కాబోతున్నట్టుగా ఇవాల్టితో క్లారిటీ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో కుల గణన ప్రక్రియను మొదలుపెట్టింది. గతేడాది ఫిబ్రవరిలో మొదలైన ఈ కుల గణన ప్రక్రియకు సంబంధించిన వివరాల్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సభ ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనని సభ ముందుకు తీసుకొచ్చిన సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి సవాల్ విసిరారు. ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే ఈ స్థానిక సమరంలో బీసీలకు 42% రిజర్వేషన్లు మీరు ఇస్తారా, నేను ఇస్తున్నాను అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించనున్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మనకు అర్థమవుతోంది. అయితే మొత్తంగా తెలంగాణలో జరిగిన కుల గణనకు సంబంధించిన సంపూర్ణ నివేదికను షార్ట్ వర్డ్స్లో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతకీ ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది తెలంగాణలో ఉన్నారు, ఎవరిది పై చేయి అనేది ఈ వివరాలతో మీకు అర్థం కాబోతుంది. ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారం, కుల గణన నివేదిక ప్రకారం తెలంగాణలో ఒక్కొక్క క్యాస్ట్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 66.39 అంటే 66,39,000 ఇళ్ళని సర్వే చేశారు. ఫిబ్రవరి 2024లో మొదలైన ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో 66,39,000 ఇళ్ళకి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడి ఎవరైతే సర్వేలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వివరాలు సేకరించారు. ఇక పట్టణ ప్రాంతానికి వచ్చేస్తే 45.15 లక్షల ఇళ్ళు తిరిగామని ప్రభుత్వం చెబుతోంది. 45,15,000 ఇళ్లకు వెళ్ళి అక్కడ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ వ్యక్తిగత వివరాల్ని, అట్లాగే వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఒకసారి ఏ క్యాస్ట్, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి చూస్తే మొత్తానికి తెలంగాణలో ఎస్సీల సంఖ్య 17.43గా ఉన్నట్టుగా తేలిపోయింది. 17.43. తెలంగాణలో మొత్తం ఎస్సీల శాతం 17.43గా ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో తేలింది. అంటే ఒకసారి అంకెల్లోకి వస్తే ఇది 61,84,319 మంది ఎస్సీలు ఉన్నట్టుగా తెలంగాణలో తాజా కులగణనతో, ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణనతో అర్థమవుతుంది. ఇకపోతే బీసీల దగ్గరకు వస్తే ఏ బీసీల లెక్క తేలాలని ఈ సర్వే చేపట్టారో, ఏ బీసీల లెక్క తేలాలని ఈ సర్వేని ముందుకు తీసుకెళ్లారో, దాదాపు 175 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళిందో ఆ బీసీల లెక్కకు వస్తే తెలంగాణలో మొత్తం బీసీల సంఖ్య 46.25గా నమోదైంది. మొత్తం తెలంగాణలో బీసీలు 46.25% ఉన్నట్టుగా, బీసీ జనాభా ఉన్నట్టుగా ఇవాల్టి కులగణనలో ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణనలో బయటకు వచ్చింది. ఒకసారి అంకెల్లో చూస్తే మొత్తం బీసీల సంఖ్య 1,64,9,179 మంది. మొత్తం బీసీలు తెలంగాణలో 1,64,09,179 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీళ్ళు 46.25% ఉన్నట్టుగా ఇవాల్టి కుల గణన నివేదిక ప్రకారం అర్థమైంది. ఇందులో మైనార్టీలు, ముస్లిం మైనార్టీ వర్గాల్ని కలపలేదు. ఇది ముస్లిం మైనార్టీలు కాకుండా ఉన్న బీసీల సంఖ్య ఇది. ఇకపోతే ఎస్టీల దగ్గరికి వెళ్తే తెలంగాణలో ఎస్టీల సంఖ్య 10. ఎస్టీలు షెడ్యూల్ ట్రైబ్, వీళ్ళు షెడ్యూల్ తెగ అంటాం, వీళ్ళు 10.45% మొత్తం జనాభాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 10.45% ఎస్టీలు తెలంగాణలో నివాసం ఉంటున్నట్టుగా తేలిపోయింది తాజా కులగణన నివేదిక ప్రకారం. ఇందులో మొత్తం అంకెల్లోకి వచ్చేస్తే వీళ్ళు 37,05,929 మంది ఎస్టీలు తెలంగాణలో జీవిస్తున్నట్టుగా నేటి తాజా కులగణన వేదిక ఆధారంగా తెలిపింది. ఇకపోతే ముస్లిం మైనార్టీలు, ఒకసారి ముస్లిం మైనార్టీలకు వెళ్తే
ముస్లిం మైనార్టీల శాతం చూస్తే ఒకసారి ముస్లిం మైనార్టీల శాతం చూస్తే తెలంగాణలో 12.56% ముస్లిం మైనార్టీలు తెలంగాణలో ఉన్నట్టుగా తెలిపింది. మొత్తం జనాభాలో 12.56. వీళ్ళు ఒకసారి అంకెల్లోకి వచ్చేస్తే వీళ్ళు 44,57,012 మంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్కో సవాల్ విసిరారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం, మీరిస్తారా అని. మొత్తంగా ఇవాళ కుల గణన నివేదిక దేశవ్యాప్తంగా ఒక సంచలనం అని చెప్పాలి. కేవలం సంవత్సర కాలంలో ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో మొదలైన ఈ కుల గణనలో దాదాపు 76,000 ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. దాదాపు 175 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. బోల్డంత కష్టపడి ఈ నివేదికని తయారు చేసి ఇవాళ అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. మొత్తంగా కుల గణన అనేది రేపటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుందని అర్థమవుతోంది. ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ కుల గణన రిజర్వేషన్ అని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. బీసీల సంఖ్య అధికంగా ఉండడంతో తెలంగాణలో బీసీల ప్రాబల్యం వచ్చే ఎన్నికల్లో బలంగా కనిపించే అవకాశం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కుల గణన నివేదిక పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ కామెంట్ రాయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.